నమస్తే అండి అందరికీ. అందరూ కూడా మనకేంటంటే చాలామంది రాజధాని అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి అనేది చాలా రకాల ఎంక్వైరీస్ అనేది మనకి వస్తూ ఉన్నాయండి. ఇక్కడ ఒక కంక్లూజన్కి రావడానికి అంటే మనం ల్యాండ్ కొనాలా లేకపోతే సిఆర్డీలో 29 గ్రామాల్లో ఇచ్చిన లేఅవుట్లో ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన పూలింగ్ ల్యాండ్ అనేది తీసుకునేదానికి అనేది ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎక్కడ కొనాలి అనే దాని మీద ఏంటంటే చాలామంది చాలా సమాలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నాకు చాలా రకాల ఎంక్వైరీస్ అనేవి వస్తూ ఉన్నాయండి. ఇక్కడ పిక్చర్ అనేది క్లియర్ అండి. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 29 గ్రామాల్లో లేఅవుట్ అనేది అంటే అన్ని గ్రామాలలో కూడా లేఅవుట్ వర్క్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అన్ని టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయి దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ బేసిక్ ప్రైజ్ ఏంటంటే మీకు నేను అసైన్డ్ ప్లాట్స్ అంటే ఇట్ మీన్స్ అసైన్డ్ ప్లాట్స్ తప్ప బేసిక్ ప్రైజ్ 30,000 దగ్గర నుంచి రెసిడెన్షియల్ 55,000 వరకు దొరుకుతున్నాయి. అలానే కమర్షియల్ ప్లాట్ 37-38,000 దగ్గర నుంచి మొదలుపెట్టి 60,000 జరుగుతున్నాయి అని చెప్పి నేను గత వీడియోలో చెప్పున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫేజ్ 1లో మనకి ప్లాటు అందుబాటులోకి వచ్చి మన దగ్గరలో ఏమన్నా కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి వాటి దగ్గర ఉంటే ఏంటంటే ఈ ఫేజ్లో ఈ అప్ టు 2029 వరకు ఏంటంటే మనకి ప్లాట్ అనేది ఖచ్చితంగా అప్పచెప్పే ప్రయత్నం అనేది గవర్నమెంట్ చేస్తామని దానికి తగ్గట్టుగా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి గవర్నమెంట్కి సంబంధించి. ఫేజ్ 2 ఏంటంటే ఫేజ్ 2 మీద ఒక ప్రణాళిక అనేది పెట్టుకున్నారు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే మనకి ఫేజ్ 2 అనేది జనానికి అంటే ఇట్ మీన్స్ మన గవర్నమెంట్కి అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అనేవి రచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ఫేజ్ 2నే. అంటే మనం ఫేజ్ 1లో మాట్లాడుకుంటే ప్లాట్గా మనకు అందుబాటులోకి వస్తుంది. ఫేజ్ 2లోకి వచ్చేసరికి ఏంటంటే ల్యాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి వాటిని డెవలప్మెంట్ చేసేదానికి అనేది కొంత సమయం అనేది పడుతుందండి. అంటే గవర్నమెంట్ చెప్పినట్టుగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో అనేది కంప్లీట్ అవ్వకపోవచ్చు, కానీ 2-3 ఇయర్స్లో కనీసం ప్లాట్ అనేది చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలానే ఈ ప్లాట్ అయితే ఫేజ్ 1లో అయితే ఏంటంటే మనం ఇమీడియట్గా ఈ రోజు అయినప్పటికీ కూడా మనకు మెజారిటీ ఒక 60-70%లో లేఅవుట్లోకి వెళ్ళి ప్లాట్ చూసుకునే సదుపాయం అనేది ఉంది కాబట్టి రేట్ వేరియేషన్ కూడా మీరు అక్కడ కొంచెం వెయిట్ చేయగలిగి రిస్క్ బేర్ చేయగలుగుతారు అనుకుంటే ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, అదేమి ఇబ్బంది ఏం కదా. అలానే మనం ఇమీడియట్గా మనం ఫేజ్ 1లోనే ఉన్నాము, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కదా, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కూడా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ముందల అవుతుంది అనే సదుద్దేశంతో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడం. ఇందులో పెద్దగా అంటే జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు వెంటనే ఇంక్రీజ్ అవ్వాలి ఇది అవ్వాలనే ఆలోచన ఉంటారు కదా. ఇక్కడ ఏదైనా అమరావతిలో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైనా సరే కూడా ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతో పెట్టుబడి పెట్టుకుంటే కొంచెం సంతృప్తిగా అనేది ఉంటుందండి. ఇమీడియట్గా అయ్యే అవకాశం అయితే కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పుకోవాలన్నమాట. అలానే ఈ ప్రణాళిక ఏదైతే ఉందో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని. తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే కూడా మనకి ఇప్పుడున్న అవకాశాల మేరకు ఏంటంటే క్యాపిటల్కి అమరావతికి పరిసరాల్లో ఒక 20-25 కిలోమీటర్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నప్పటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఈ 29 వరకు కూడా అన్ని వైపుల నుంచి కూడా యాక్టివిటీ అనేది జరిగేదానికి అనేది స్కోప్ అనేది ఉందండి. అలానే మీరు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన గురించి మీరు ఒక స్థిరమైన నిర్ణయానికి ఒక రోజులో రాలేదండి, ఒక రోజులో ఒక వారంలో అనేది రాలేరు. కాబట్టి ఏంటంటే ఎంక్వైరీలు చేస్తూ ఉండి ఒక డెసిషన్ అనేది తీసుకోగలుగుతారని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.